ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి పలు సందేహాలని నివృత్తిపరచుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, వారాహి నవరాత్రుల్లో భాగంగా 2వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అలాగే పూజా విధానము, నైవేద్యం, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. తప్పనిసరిగా నాన్న. ఆషాఢ శుద్ధ విధియ అనగా వారాహి నవరాత్రుల్లో 2వ రోజు. ఇక్కడ 2వ రోజు అమ్మవారు కిరాత వారాహి స్వరూపంలో అవతరిస్తూ ఉంటారు, దర్శనమిస్తుంటారు మనకి. కిరాత వారాహి వినటానికి కిరాతకంగా అనిపించవచ్చు, కానీ కిరాతకులకు కిరాత వారాహి. అర్థమైంది కదా మీకు? ఎవరైతే ఈ పూజ చేసేటువంటి వాళ్ళ పట్ల శత్రు భావనతో వీళ్ళు నాశనం కావాలి అనుకుని చెడు కోరేటువంటి వాళ్ళకి, అట్లాగే మీ భూమి ఉంది నాన్న, మీ భూమి మీ పరంగా ధర్మంగా ఉంది, మీ పట్ల నేను అధర్మంగా కోర్టులో వేశాను, నేను మీకు ఏదో చెడు చేయాలని కోరిక ఆలోచనతో కోర్టులో వేశాను నేను. అలాంటప్పుడు మీరు పూజ చేస్తున్నప్పుడు ఇలాంటి కిరాత వారాహి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కిరాత వారాహి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే అధర్మాన్ని అణిచివేయటం ఈ కిరాత వారాహి యొక్క లక్ష్యం. అలాగే ముఖ్యంగా శత్రు బాధలు మనకి తెలియకుండానే మనం చేసేటువంటి మంచి వల్ల కావచ్చు, చెడు వల్ల కావచ్చు, శత్రువులు తెలియకుండానే ఉంటారు నాన్న. వీళ్ళకంటే కూడాను మనలో ఒక 6 శత్రువులు ఉంటారు. ఎవరికి వాళ్ళకే 6 శత్రువులు ఉంటారు. మీలో ఉంటారు, నాలో ఉంటారు, అందరిలో ఉంటారు. 6 శత్రువులు ఎవరయ్యా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ 6 శత్రువులు ప్రతి ఒక్కరి లోపల ఉంటారు. వాళ్ళే అసలే మన శత్రువు. వాళ్ళు లేకుండా మన శరీరంలో ఉంటే మనకి ఎవరు శత్రువులుగా కనపడరు. ప్రతి ఒక్కరిలో ఉంటారా గురువుగారు? ప్రతి ఒక్కరిలో ఈ 6 అరిషడ్ వర్గాలు అంటారు వీటిని. ఈ అరిషడ్ వర్గాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలో. ఇప్పుడు చూడండి, కొంతమంది అతి కామంతో ఉంటారు, కొంతమంది అతి లోభంతో ఉంటారు, అంటే పిసినారితనం. కొంతమంది క్రోధం, ఎంతసేపటికి కోపం. కొంతమందికి మోహం, ప్రతి ఒక్కటి ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి కోరుకుంటాం. లోహం, మోహం, మదం, అహంకారం. ఏంటి నాకేంటి, నేనంటే ఎవరనుకుంటున్నావు అనే ఒక అహంకారం. మాత్సర్యం, ఎంత చేసినా సంతృప్తికరంగా లేకపోవడం. మాయ, ఎదురువాడు మాయ చేయటం, వాడి పని కోసం ఏదైనా చేయటం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయి. అవును, ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ 6 శత్రువులు మనలో లేకపోతే ఎవరు శత్రువులు కారు అని చెప్తాను నేను. ఫిజికల్గా మనకు ఎవరు శత్రువులుగా కనపడరు ఎవరు, అవునా? కాబట్టి ఈ 6 శత్రువులను కూడా వినాశనం చేసేటువంటిదే కిరాత వారాహి. అసలైన శత్రువులు వీళ్ళేగా. ఇవన్నీ లేకపోతే ఎదురువాడు మనకి ఎందుకు ఒక శత్రువుగా కనపడ్డుగా, మంచిగానే కనపడతాడుగా మనలో ఇవన్నీ లేకపోవడం వల్ల. కాబట్టి ఇట్లాంటి శత్రువులను కూడా వినాశనం చేసి సద్గతిని కలుగు చేసేటువంటి శక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కిరాత వారాహి అమ్మవారు. ఫిజికల్గా కనబడేటువంటి శత్రువు, మనలో ఉండేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి 6 శత్రువులు, అలాగే మన చెడు కోరుకునేటువంటి వాళ్ళు. మనం ఏమీ చెయ్యకుండా ఎదురువాడికి మంచి చేసినా, ఇక్కడ ఇవాటి రోజున లోకం ఎలా ఉందంటే నాన్న, ఎవరన్నా వచ్చి అయ్యగారు నాకు 1,00,000 రూపాయలు కావాలి, అరే పాపం బాధలో ఉన్నాడు, ఇదే చెప్దాం అనుకున్నాను గురువు గారు. డబ్బు ఇచ్చినప్పుడు మనం మంచి వాళ్ళము, ఆ తర్వాత మనం వాళ్ళకి పెద్ద శత్రువులం. దాన్ని ఇంకొక దృక్పథంతో చూస్తారు నాన్న, ఇంకో కోణంలో చూస్తారు వీళ్ళు. అవసరం అన్నప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వగానే, ఇప్పుడు అవసరమనంగా 1,00,000 రూపాయలు ఇచ్చిన వీడి దగ్గర ఎన్ని లక్షలు ఉంటాయి? ఈ రకమైనటువంటి ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీడికి ఇవ్వకపోతే ఏమైందిలే, ఎక్కకూడదు. అప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత 1,00,000 రూపాయలతో వాడు 100 కోట్ల రూపాయలు సంపాదించినా ఈ 1,00,000 రూపాయలు మాత్రం వీడికి వెనక్కి ఇవ్వడు అస్సలు. అంటే ఈ రకమైనటువంటి ఆలోచన దృక్పథం ఏదైతే ఉంటుందో, అలా చెడు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళు కూడా బుద్ధి చెప్పేటువంటి శక్తి ఎవరన్నా ఉన్నారంటే అమ్మవారి చేతిలో చండ్రకోల ఉంటుంది. ఆయుధం అమ్మవారికి చండ్రకోల. చండ్రకోల పెట్టి వేటిని తోలుతుంటారు, మనకి ఎద్దును తోలుతుంటారు, చల్మని తోలుతుంటారు. చండ్రకోల ఒక దెబ్బ తగిలితే ఎలా ఉంటుందంటే చర్మం ఊడొస్తుంది అంతవరకు.
అలా తాట తీసే శక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కిరాతవారాహి. ఈ కిరాతవారాహి అమ్మవారికి కూడా నివేదన, సాయంకాలం పూజ చేసుకునేటువంటి పూజలో ఎలాంటి నివేదన పెట్టాలి అనేటువంటి విషయానికి వస్తే పెసరన్నం అంటాం. అన్నంలో పెసరపప్పు వేసి ఉడికించడం, దాన్ని పెసర అన్నం అంటాం. దాన్ని ముద్గా అన్నం అంటాం, సంస్కృతంలో ముద్గా అన్నము అంటాం. ఈ ముద్గా అన్నాన్ని అమ్మవారికి నివేదన పెట్టి అది మనం గనక ప్రసాదంగా తీసుకున్నట్లయితే మనకు ఉండేటువంటి సమస్త ఐహికమైనటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడాను సమూలంగా వినాశనం అవుతారు, దూరంగా వెళ్ళిపోతారు. మనం చెడు చేసి మనకే శత్రువు అనుకుంటే మాత్రం అమ్మవారు ఏం చేయదు. మన పట్ల ధర్మం ఉంటేనే అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. మనకు నిజంగా ఎవరైతే చెడు చేశారో వాళ్ళకి వాళ్ళని దూరం చేస్తాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం తప్పు చేసి మనమే ఏదో సామంత్యోతారు చూడండి, కోడలను కొట్టి అత్తగారు మొరబెట్టుకుందన్నట్టు అట్లా మనమే కొట్టేసి మనమే తిట్టేసి వాడు నాకు శత్రువు అంటే కరెక్ట్ కాదు కదా. అమ్మ అందరికీ అమ్మే కదా. అవునా? తప్పు చేసిన వాడిని దండిస్తుంది కానీ తప్పు చేయని వాడిని కూడా మనం శత్రువు అని చెప్పి దండిస్తున్నాం అంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి అలా ఉన్న ధర్మపరంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ అమ్మవారు న్యాయదేవత, ధర్మదేవత. చండ్రకోలతో వాడు చేసినటువంటి తప్పును సరిచేసేటువంటి ధర్మదేవతగా అమ్మవారిని తీసుకోవచ్చు. వారాహి నవరాత్రుల్లో 2వ రోజు యొక్క ప్రత్యేకతను అలాగే అమ్మవారి అవతారాన్ని తెలుసుకున్నారు కదా. మరి 3వ రోజు ప్రత్యేకత ఏంటి, అమ్మవారు ఏ అవతారంలో రానున్నారో మరుసటి కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.